హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆఫ్ ఇంజన్ తెలుగు ఛానల్కి. ఇది శ్రీనివాస్. మనం లెర్నింగ్ సిరీస్లో మనం ఏం చూసినాం, యాక్చువల్గా మార్కెట్కి మనకు కావాల్సింది ఏంది, డేటాని ఎట్లా రీడ్ చేయడానికి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనము చూసినాం. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎందుకు కావాలి, మనకి ఒక లెవెల్ కావాలి. ఏ లెవెల్ నుంచి అయితే మనం ఏదైనా వ్యూ ప్లాన్ చేయాలనుకుంటున్నప్పుడు లెవెల్ కావాలి. బట్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం ఇంతకుముందుకే అనుకున్నట్లుగా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి స్ట్రాంగ్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. ఏ ప్లేస్ అయితే మనం నిలబడాలనుకుంటున్నామో ఆ ప్లేస్ మనకు స్ట్రాంగ్ ఉందా లేదా, మనకు కావాల్సింది అదే కదా. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది సపోజ్ ఈ లెవెల్ నుంచి మనం ఏదైనా వ్యూ ప్లాన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ లెవెల్ మనకి ఏముండాలి, కొంచెం అన్బ్రేకబుల్ ఉండాలి. అంటే మన ప్రాబబిలిటీ అనేది మన విన్నింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి మనకి ఏముండాలి, యాక్చువల్గా అది స్ట్రాంగ్ ఉండాలి. అది సపోర్ట్ అయినా కావచ్చు, రెసిస్టెన్స్ అయినా కావచ్చు, అవునా లేదా. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలని మనం చూసినాం. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్లు ఎట్లా ఉంటాయి, యాక్చువల్గా టైప్స్ ఎట్లా ఉంటాయి, రెసిస్టెన్స్ యొక్క టైప్స్ ఎట్లా మనకి ఏ విధంగా ఉండొచ్చు. ఓకే, టైప్స్ అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్గా మనం ఏ వ్యూ మనకు ఇప్పుడు మనం బేరిష్ వ్యూ బులిష్ వ్యూ మనం తీసుకోవడానికి మన ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఉందని మనం చూద్దాం. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, 1 2 స్ట్రాంగ్ ఉండొచ్చు. స్ట్రాంగ్ ఉండడం అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు ఒకటే లెవెల్లో. సపోజ్ ఈ 24,200 అనుకుందాం, లేదా ఇది 24,100 అనుకుందాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉండొచ్చు. ఈ రెండు స్ట్రాంగ్ ఉండొచ్చు. అంటే సపోర్ట్ యొక్క మూమెంటం అనేది నా డౌన్ సైడ్ కానీ నా అప్ సైడ్ కానీ ఎక్కడ కూడా లేకుండా స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకేనా, ఒకటి మనం ఏమనుకుంటున్నాం, స్ట్రాంగ్ అనుకుంటున్నాం. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఎక్కడ హైయర్ స్ట్రైక్ ప్రైస్ కానీ లోవర్ స్ట్రైక్ ప్రైస్ కానీ ఎక్కడ మూవ్ అవ్వడానికి చూడట్లేదు. ఒకటి. సెకండ్ ఇది ఎస్టీబీ. దీన్ని ఏమంటారు, యాక్చువల్గా షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్. రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షిఫ్టింగ్ టువర్డ్స్ ఎస్టీబీ ఒకటి, ఇంకా ఎస్టీటీ ఒకటి. షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్. ఓకే, షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అని బాటమ్ అనేది ఏంటిది, ఇప్పుడు సపోజ్ మనం ఐదర్ అది రెసిస్టెన్స్ కావచ్చు లేకపోతే సపోర్ట్ కావచ్చు. టువర్డ్స్ బాటమ్ అనే మీనింగ్ ఏమర్థమవుతుంది, యాక్చువల్గా మనకి ఇది సపోజ్ ఒక 400 దగ్గర ఉంది అనుకో, ఈ లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడైనా సరే 300 కావచ్చు 200 కావచ్చు ఏదైనా సరే, ఈ లోవర్ స్ట్రైక్ ప్రైస్కి అది ఇంటెన్షన్ ఏం చూపిస్తుంది మనకి, లోవర్ స్ట్రైక్ ప్రైస్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే మనకి ఎట్లా ట్రై చేస్తుంది, యాక్చువల్గా ఇక్కడ ఉన్న పర్సంటేజ్ని మనం ఇంతకుముందుకు ఏమనుకున్నాం, ఎక్కడైతే హయ్యర్ పర్సంటేజ్ ఉందో, ఏ రీజన్ వల్ల అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందో, ఓకే, ఆ పర్సంటేజ్ అనేది కింద ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. కింద అంటే ఇక్కడ అది లోవర్ స్ట్రైక్ ప్రైస్, దీనికన్నా లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడైనా సరే 350 కావచ్చు 300 కానీ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అయ్యేదాన్ని మనం ఎట్లా పట్టుకోగలుగుతాం, యాక్చువల్గా మనకు ఓఏ అనే ఒక కాలం ఉంటుంది. ఈ ఓఏ అనే కాలంలో సపోర్ట్ సైడ్ అయినా కానీ రెసిస్టెన్స్ సైడ్ అయినా సరే ఇది రియల్గా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఇది మనం క్లిక్ చేసినప్పుడు మనకి క్లారిటీ తెలుస్తుంది. ఈ పర్సంటేజ్ అనేది ఓఏ అనేది వాల్యూమ్ ఓఐ అండ్ ఓఐ చేంజ్ మూడు ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ ఉన్న లోవర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ పర్సంటేజెస్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. మీనింగ్ ఏంటి, యాక్చువల్గా ఓకే, ఎక్కడో 10% దగ్గర ఉన్నది ఇక ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు ఈ 100% ఉన్న అతను వీక్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు ఆ ఊర్లో ఎవరైతే రిచెస్ట్ పర్సన్ ఉన్నాడో లేకపోతే బలవంతుడు ఉన్నాడో ఆయన వీక్ అవుతున్నాడు, వీడు బలం పెంచుకుంటున్నట్టే కదా. వీడు బలం పెంచుకుంటుందంటే మార్కెట్ వచ్చి ఎక్కడ ఆగుతుంది, అప్పుడు 400 దగ్గర అయితే సేఫ్ కాదు కదా మనకి. అప్పుడు ఎక్కడ సేఫ్ అవుతుంది, మనకి 300 దగ్గరనే సేఫ్ అవుతుంది యాక్చువల్గా. ఓకేనా, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది షిఫ్టింగ్, ఇది ప్రాసెస్ అంతే. ఈ లో స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి రావడానికి ఏం చూపిస్తుంది, యాక్చువల్గా వీక్నెస్ క్రియేట్ చేస్తుంది. ఈ వీక్నెస్ అనేది మనం ఈ పర్సంటేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎప్పుడైతే 75% పైన ఎక్కువ వచ్చింది అనుకుందాం, వర్త్ వాల్యూ వచ్చి ఈ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతే మనం దానికి ఏం కలర్ ఇస్తాం, ఎల్లో కలర్ బాక్సెస్ మనకు కనిపిస్తాయి. ఈ ఎల్లో కలర్ బాక్సెస్ ఇట్లా కనిపిస్తాయి. ఓకేనా, ఎల్లో కలర్ బాక్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం అవుతుంది ఈ 75% వరకు వాడు వచ్చిందంటే వీడికి కాంపిటీషన్ ఇస్తున్నట్టే లెక్క కదా, అవునా లేదా. ఈ కాంపిటీషన్ ఇస్తున్నప్పుడు ఈ 75% నుంచి 100% అవుతుందని మనం అజంప్షన్లో మనం ఒకటి ఆలోచన చేస్తున్నాం. ఏమంటుంటే 75% కాగానే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ నాకు స్ట్రాంగ్ లేదని మనం ఒక క్లారిటీ వస్తుందా లేదా. ఈ పర్సంటేజ్ కింద ఇంక్రీజ్ అవ్వట్లేదు, కింద వీక్నెస్ లేదనుకుందాం. ఇప్పుడు మన మార్కెట్లో ఏంటి, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు మనకు ఇంటాక్ట్ ఉందని మనం అనుకోని ఛాన్స్ ఉంది. ఎస్టీబీ అంటే ఏమర్థమైంది, ఇప్పుడు ఏదైతే బేస్ అయితే మనం సపోర్టో లేదా రెసిస్టెన్స్ అయినా సరే లో స్ట్రైక్ ప్రైస్కి పోవడానికి ట్రై చేయడాన్ని మనం ఎస్టీబీ కింద కన్సిడర్ చేస్తున్నాం. అట్లాగే ఎస్టీటీ అంటే ఏంటి, యాక్చువల్గా ఎస్టీటీ అంటే ఏంటి, ఇక్కడ నుంచి లోవర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి ఇది 500 సపోజ్,
అది రెసిస్టెన్స్ ఉండని, సపోర్ట్ ఉండని, ఏదైనా ఉండండి. హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్కి ఏం చేస్తుంది యాక్చువల్గా, ఇప్పుడాక మనం ఏం చూస్తున్నాం, లో స్ట్రైక్ ప్రైస్లో వీక్నెస్ చూసినాం. ఇప్పుడు ఎక్కువ ఏం చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కువగా హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్లో మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ వీక్నెస్ అనేది కూడా ఇప్పుడు సేమ్ ఇట్లాగే ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో, ఈ గ్రాఫ్లో మనకి ఎట్లా ఇంక్రిమెంట్ కనిపిస్తుందో, ఈ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్మెంట్ అవుతే మీనింగ్ ఏం చెప్తున్నప్పుడు ఇది మనకు ఒక బుల్లిష్ సైడ్ అది, అవునా కదా. ఎస్టీపీ అనేది ఏంటి, మనకి లోవర్ సైడ్కి రావడానికి అనేది బేరిష్ వ్యూ అయితే ఎస్టీటీ అనేది ఏంటి మనకి, ఇదేంటి కింద గురించి చూడవచ్చు, బుల్లిష్ కింద చూడొచ్చా లేదా. ఇది బుల్లిష్ మూమెంట్ అంటే మన సపోర్ట్ రెసిస్టెన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి వెదర్ అది స్ట్రాంగ్ ఉందా లేదా, టువర్డ్స్ డౌన్ వీక్ అవ్వడానికి ట్రై చేస్తుందా, లేదా హైయర్ సైడ్ వీక్ అవ్వడానికి ట్రై చేస్తుందా. హైయర్ సైడ్ వీక్ ట్రై చేస్తే దీని హైయెస్ట్ పర్సెంటేజ్ లాస్ట్ పోవడం ఇక్కడ ఇంతకుముందు రెసిస్టెన్స్ 300 ఉండే, ఇప్పుడు ఎక్కడే కనిపిస్తుంది మనకి, నెక్స్ట్ 400 పోవడానికి ఛాన్స్ ఉన్నట్లాగా. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఏముంటుందంటే మనకు సపోర్ట్ యొక్క వీక్నెస్కి, రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ని, దీని యొక్క పర్సెంటేజ్ని మనం అదొక క్యాలిక్యులేషన్ చేస్తాం, అది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వీక్ టువర్డ్స్ డౌన్ అవుతుందా లేకపోతే షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అవుతుందా లేదా మనం ఒకటి చూసినాం. ఇది ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం, ఇది పోయే ప్రాసెసే అంతే తప్పించి, కానీ ఇది పోయే ప్రాసెసే తప్పించి మొత్తం కంప్లీట్ షిఫ్టింగ్ కాదు ఇది, ఓకేనా. మనకు వీక్నెస్ ఒకటి మాత్రమే కనిపిస్తుంది, అది కంప్లీట్గా అగ్రెసివ్గా ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతున్నప్పుడు దీని యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటిది. సపోజ్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి లేకపోతే వైజాగ్ వెళ్తున్నాను అనుకున్నాం, వెళ్ళడం అనేది ఒక ప్రాసెస్, అది నేను బయలుదేరిన ఆల్రెడీ, వెదర్ ఐ విల్ రీచ్ వైజాగా లేకపోతే నా మైండ్ చేంజ్ చేసుకొని నేను మళ్ళీ హైదరాబాద్కి వస్తాను అనేది తర్వాత విషయం ఇది, అవునా లేదా. అంటే ఈ షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ మనం ఏమైతే చూసినామో, బాటమ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇది జర్నీ అయ్యే ప్రాసెస్ మాత్రమే. సపోజ్ నేను ఆల్రెడీ వైజాగ్ రీచ్ అయినా అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా హైదరాబాద్లో లేను, వైజాగ్లో ఉన్నట్లేక, అంటే నేను ఇక్కడి నుంచి ఏదైతే బయలుదేరిన అనుకున్న ప్రాసెస్ని నేను ఇక్కడ కంప్లీట్ చేసాను. ఈ కంప్లీటెడ్ యాక్షన్ ఏమవుతుంది, కంప్లీటెడ్ యాక్షన్లో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ మనకి, ఓకేనా. కంప్లీటెడ్ యాక్షన్లో 2 టైప్స్ మనం ఎట్లా ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఒకసారి. కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి, మనం ఇంతకుముందుకు ఎస్టీబీ లేకపోతే అండ్ ఎస్టీటీ అనుకున్నాం, ఓకేనా. ఈ కంప్లీటెడ్ యాక్షన్లో ఈ ఎస్ఎఫ్బి అనేది ఏంటిది ప్లస్ ఈ రెండు ఉంటాయి కంప్లీట్. ఈ ఎస్ఎఫ్టీ జరగడానికి, ఎస్ఎఫ్బి జరగడానికి దీనికి ముందు జరిగిన ప్రాసెస్ ఏంది, ఎస్ఎఫ్టీ అంటే ఏంటిది, ఇది షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ అవుతూ ఎస్ఎఫ్టీ అవుతుంది. ఈ ఎస్ఎఫ్టీ అనేది షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్, ఇదేంటి షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్, ఇది మనం దీని డెఫినేషన్ కూడా ఇక్కడ రాసుకుందాం, ఓకే. షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్, షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్ అనగానే మనకి ఏమర్థమవుతుంది, ఎక్కడో టాప్లో ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాల్యూ ఉండేది, అది ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు 400కి వచ్చింది, అంటే ఈ టాప్ నుంచి ఇక్కడికి వచ్చినట్టే కదా. ఇది మనం బేరిష్ కింద కౌంట్ చేయొచ్చా లేదా, ఓకేనా. అంటే ఇది రెసిస్టెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే పైనుంచి కిందికి షిఫ్ట్ అయిందంటే మీనింగ్ అది మనకి ఒక బేరిష్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది. ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్ అనేది మనం ఎస్టీబీ నుంచి ఏమవుతుంది, అది ఎస్ఎఫ్టీ అవుతుంది. ఈ ఎస్ఎఫ్బి అనే ప్రోగ్రామ్ ఏంటిది యాక్చువల్గా, ఇది షిఫ్టెడ్ ఫ్రమ్ బాటమ్. బాటమ్ అంటే ఏంటిది, సపోజ్ ఇంతకుముందుకున్న బాటమ్ ఏంది, ఇది బాటమ్ అనుకుందాం, ఇప్పుడు 400 మనకి బాటమ్ అనుకుందాం. ఈ 400 దగ్గర మార్కెట్ ఉంది, ఈ 400 దగ్గర నుంచి ఏమవుతుంది యాక్చువల్గా 500కి వెళ్ళేటప్పుడు ఈ షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అవుతూ ఈ ప్రాసెస్, ఇది అయ్యే ప్రాసెస్, ఇది అవుతూ ఏమవుతుంది, అది షిఫ్టెడ్ ఫ్రమ్ బాటమ్ అవుతుంది. అంటే ఈ ఎస్ఎఫ్బి కన్నా ముందు ఏముంది యాక్చువల్గా మనకి ఎస్టీటీ అవుతూ ఎస్ఎఫ్బి అని చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది 400 అనేది ఇంతకుముందు ప్రీవియస్ స్ట్రైక్ ప్రైస్ 500, ఇది బుల్లిష్ సిస్టమ్ కనిపిస్తుందా లేదా మనకి. అంటే సపోర్టర్ యొక్క రెసిస్టెన్స్ యొక్క మూమెంటం అనేది వెదర్ టువర్డ్స్ డౌన్ ఉందా అప్ ఉందా అనేది మనకి ఇంపార్టెంటే కాదు ఇక్కడ. ఎందుకు, మనకు ఏ లెవెల్ బేస్ మీద అయితే మనం ట్రేడ్ చేయాలని అనుకుంటున్నామో ఈ లెవెలే మనకు స్ట్రాంగ్ లేకపోతే, వెదర్ సపోజ్ మనం ఇక్కడ నుంచి బుల్లిష్ వ్యూ తీసుకోవాలనుకుంటున్నాం, ఇది సపోజ్ ఎస్టీటీ అవుతుంది, మనకు అడ్వాంటేజే కదా ఇక్కడ, మనకు తెలుసుకోవాలి కదా అవసరం. ఇది సపోజ్ ఈ లెవెల్ నుంచి నేను ఈ సపోర్ట్ పైకి ఎస్టీటీ అవుతుందంటే 100% నాకు టార్గెట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందా లేదా. సపోజ్ ఈ లెవెల్ నుంచి నేను 400 దగ్గర నుంచి నేను బై చేయాలనుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఎస్టీబీ అవుతుంది అనుకున్నాం, షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ అవుతుందంటే ఈ సపోర్ట్ నాకు టార్గెట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందా, ఇవ్వదు 100%. ఎందుకంటే ఏదైతే సపోర్ట్ నేను నిలబడాలనుకుంటున్నాను ఆ సపోర్ట్ ఇంకా డౌన్ సైడ్ పోయినప్పుడు మనకు టార్గెట్ ఇవ్వదు, లేక ఉల్టా మనకి ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి ఈ రీడింగ్ అనేది, ఈ స్టడీ అనేది మనకి అవసరమా లేదా. ఓకే, సపోర్ట్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఏం చూసినాం, సపోర్ట్ యొక్క వీక్నెస్ ఏంది, డౌన్ సపోర్ట్ టైప్ ఆఫ్ సపోర్ట్స్ మనం చూసినాం. ఈ సపోర్ట్ని
మళ్ళీ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఎట్లా చేద్దామని అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనుకున్నాం, ఏదైతే వర్టికల్లో ఏదైతే హైయెస్ట్ పర్సెంటేజ్ ఉందో బలవంతుడు ఎవడుందో వాడిని మనం 100% ఎవడు ఉందో వాడికి మనం ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏమనుకున్నాం, వాడు ఎవడైతే మన స్పాట్కి దగ్గరలో ఉన్నాడో వాడు మనకి ఏమవుతుంది యాక్చువల్గా సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ మనకి ఎక్కడ ఉంది 23,500 దగ్గర ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. సపోర్ట్లో ఆలోచిస్తారు ఏమైంది 23,400 అనేది హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది, వాల్యూమ్ ఉంది, ఇది మనకి సపోర్ట్ లాగా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేస్తాం. యాక్చువల్గా ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఎల్లో బాక్సెస్. ఈ ఎల్లో బాక్సెస్ ఎందుకు ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ థింగ్ వచ్చి మనం అనుకున్నాం ఏ సపోర్ట్ని అయితే బేస్ చేసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నామో ఆ సపోర్ట్ యొక్క వీక్నెస్ డౌన్ సైడ్ ఉందనుకుందాం. ఇప్పుడు మనకి సేఫ్ కాదు కదా అందుకోసం ఏంటంటే వీటికి కాంపిటీషన్ ఇచ్చేవాడు ఎవడు ఇప్పుడు వీడు ఈ వీక్నెస్సే వీడిని ఎవడైతే ఇక్కడ కింద వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో వాడు ఏం చేస్తుండే యాక్చువల్లీ ఈ లెవెల్ని వీక్ చేస్తుంది. అదే సపోజ్ ఈ లెవెల్ వచ్చి ఈ 400 దగ్గర మనకి 500 దగ్గర వీక్నెస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనకు ఇది ఎందుకు చదవాలి, ఇది మన ఎస్ఎల్ఈటీ కాకుండా ఇది ఎందుకు చూస్తున్నాం, మన యాక్చువల్గా మన టార్గెట్ ఎంత తొందర వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే ఏ బేస్ మీద సపోర్ట్ నుంచి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను ఆ సపోర్ట్ అప్ సైడ్ వెళ్తుందంటే ఇంకా నాకు సేఫెస్ట్ లెవెల్ కాబట్టి ఓకే. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మనకి ఇంకా మిగతా ఎల్లో కలర్ బాక్సెస్ ఏమున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ బాక్సెస్ 2 ప్లేసెస్ ఉన్నాయి మనకి, రెసిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ ఏం లేదు, ఈ ఐడెంటిఫై చేస్తున్నాం. మూడోది ఏం చేస్తున్నాం అంటే అజ్యూమ్ చేస్తాం. మనం ఏం అజ్యూమ్ చేస్తున్నాం, ఈచ్ 100 కలర్ బాక్స్ ఈ ఎల్లో బాక్స్ వచ్చి యాజ్ బికమ్ 100%. ఇది ఓన్లీ అజంప్షన్ ఎట్లా చేస్తున్నాం అంటే సపోజ్ నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని, నేను 80-90 మార్క్స్ తెచ్చుకుంటున్నాను. ఎక్స్ అనే అబ్బాయి వచ్చి అతను ఆల్రెడీ 60 మార్క్స్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చిండు అంటే నేనేం ఆలోచిస్తాను, అరే వాడు నాకు రేపు వచ్చి కాంపిటీషన్ ఇస్తాడా లేదా, దానికోసం నేను ఇంకా ముందుకు వెళ్ళాలనే దానికి నాకు కాంపిటీషన్ ఇస్తుందా లేదా నాకు తెలుసుకోవడం కోసం నేను అజంప్షన్ ఏం చేస్తున్నట్టు రేపు వాడు ఇంకా నాకన్నా ఎక్కువ చదువుతాడేమో, నాకు కాంపిటీషన్ ఇస్తాడేమో, క్లాస్ ఫస్ట్ వాడు వస్తాడేమో అనేది ఒక అజంప్షన్ ఏం చేస్తున్నా అంటే ఈ ఎల్లో కలర్ బాక్స్ అతను వీడు వచ్చి నేను 100% అయ్యిందని నేను అజంప్షన్ చేస్తున్నా. ఫస్ట్ అవ్వలేదు, అది అజంప్షన్ అవుతే చేస్తున్నాం. ఈ అజంప్షన్ వల్ల సపోజ్ ఈ ఎల్లో కలర్ బాక్స్ వచ్చి 100% అయితే నా సపోర్ట్లో రెసిస్టెన్స్లో ఏమన్నా తేడా వస్తుందా, ఫస్ట్ నాకు కావాల్సింది అది. నా సపోర్ట్లో రెసిస్టెన్స్లో ఏమన్నా తేడా వస్తుందా లేదని నేను చూసుకోవాలి. ఇప్పుడు ఇదే కేసులో మనం ఆలోచిద్దాం ఒకసారి. ఈ కేసులో ఆలోచించండి, ఇప్పుడు మనకు సపోర్ట్ దేనివల్ల ఉంది, యాక్చువల్గా వాల్యూమ్ వల్ల ఉంది. వాల్యూమ్ వచ్చి 100% ఉంది. ఈ బాక్స్ వచ్చి 100% అయింది అనుకుందాం. ఏమైనా నా సపోర్ట్లో రెసిస్టెన్స్లో ఏమైనా తేడా వస్తుంది, రెసిస్టెన్స్ ఆల్రెడీ క్లారిటీ ఉంది, అది అయిపోయింది. సపోర్ట్లో ఏమైనా తేడా వస్తుందా, తేడా రాదు. మనం ఏమనుకున్నాం, మార్కెట్లో ఉన్న ఈ 3 పిల్లర్స్ ఈ మేజర్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పిల్లర్స్లలో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ అనే పిల్లర్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. ఈ పిల్లర్కి ఇంకో పిల్లర్ ఇంకొకటి వచ్చి ఏమైంది, వీడు కూడా యాడ్ అయ్యింది అనుకున్నాం. ఈ సపోర్ట్ ఏమవుతుంది అప్పుడు స్ట్రాంగే ఉంటుంది కదా. అట్లా ఇది ఇప్పుడు 100% అయితే ఇది ఒక సిస్టమ్, లేదు అంటే ఇది 100% అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నియరెస్ట్ 100% ఏమవుతుంది మనకి 23,400 ఈ మార్కెట్కి ఇప్పుడు 100% రెండు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ 100% సేమ్ లేవు కాబట్టి దీన్ని సపోర్ట్ కింద ట్రీట్ చేయదు, అంటే సపోర్ట్లో చేంజ్ అవుతుంది. ఎందుకు మనం దీన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనేది, దీన్ని చేసిన తర్వాత రియల్గా చేంజ్ అవుతుందా లేదని మనం వ్యాలిడేట్ చేసుకుంటున్నాం. ఈ వ్యాలిడేషన్ వల్ల నా సపోర్ట్ రెసిస్టెన్స్లో ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అనేది మనం చూస్తాం. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లో ఏం చేంజ్ రాలేదనుకున్నాం. ఫస్ట్ కేసులో ఏమొస్తుంది, మనకి ఏం చేంజ్ రావట్లేదు అంటే వీల్ గో హెడ్. అక్కడి నుంచి ఏమన్నా ఎంట్రీ వస్తే ఇంకా నాకు ఇంకొక అతను వచ్చి వాల్యూమ్తో పాటు ఓఐ కూడా వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి నాకు ఇంకా ప్లస్ అవుతుంది. అదే నాకు సెకండ్ కేసులో వచ్చేసరికి ఏమైంది, ఇదే 100% అయింది అనుకున్నప్పుడు నేను వచ్చి కంపల్సరీ ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి ప్లాన్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఆగుతాను యాక్చువల్. నెక్స్ట్ ఎక్కడైతే ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడి నుంచి నేను ప్లాన్ చేయడానికి నేను ట్రై చేస్తాను యాక్చువల్. అంటే ఓకేనా, ఈ వ్యాలిడేషన్ మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనకు ఎంట్రీ అయింది తెలుస్తుంది. ఓకే సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటిది, సపోర్ట్ రెసిస్టెన్స్ యొక్క టైప్స్ ఎట్లుంటాయి, అది డౌన్ సైడ్ ఉందా లేదా అప్ సైడ్ ఉందా, అది ఉండడం వల్ల నా ట్రేడ్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదని మనం మొత్తం ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందుకు వీడియోస్ చూడకపోతే సీక్వెన్స్లో అన్ని వీడియోస్ చూస్తే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అనేది మేజర్ డైరెక్షన్, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏదైతే చెప్తుందో ఆ డైరెక్షన్ టాపిక్ మనం నెక్స్ట్ కవర్ చేయబోతున్నాం. దాంట్లో మీకు క్లారిటీ ఇంకా వస్తుంది మార్కెట్లో. దాని నుంచి మేము 70-80% మీరు ట్రేడ్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.